హాయ్ ఫ్రెండ్స్, రేపు నా భార్య సీమంతం జరగబోతుంది. అందుకని ముందుగా ఈరోజు షాపింగ్కి వెళ్ళి అలాగే కొంచెం వెజిటబుల్ మార్కెట్ దాకా వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొని తీసుకొని రావాలి. ఈరోజు అయితే నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా పిన్ని నలుగురం అయితే వెళ్తున్నాం. మా భార్య ప్రెగ్నెంట్ కాబట్టి తనని వెళ్ళకుండా వెళ్తున్నాం. దారిలోకి వెళ్ళేసరికి పెట్రోల్ అయిపోయింది. ఊర్లోనే పెట్రోల్ ఉంది కాబట్టి సేఫ్టీగా పెట్రోల్ తీసుకొని పోసుకొని మళ్ళీ వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మీ ఊర్లో ½ లీటర్ పెట్రోల్ ఎంత పడుతుంది? మా ఊర్లో అయితే 60 రూపాయలు తీసుకుంటున్నారు. మీ ఊర్లో ఎంత తీసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలా పెట్రోల్ పోసుకున్న తర్వాత ఎక్కడ ఆగకుండా చక్కగా అయితే ఇంకా బయలుదేరాము నేను, మా అమ్మ. బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి అక్కడ కొండపేట దారిలోకి వెళ్తే అక్కడ హోల్సేల్ రేట్లో అమ్మే ఒక షాప్ కనిపించింది. షాప్ అంటే అది బయట మామూలుగా అందరూ పెట్టుకునే షాప్ కాదు, అది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంట్లోనే ఆ షాప్ పెట్టుకున్నాడు. అక్కడ చీరలు, జాకెట్లు అన్నీ రెడీమేడ్ కాదు, కానీ ఇలా హోల్సేల్ రేట్లకు అమ్ముతుంటారు. అన్నీ క్లాతులు, గుడ్డ ముక్కలు ఇలా ఉంటాయి కదా, శారీస్ అందు దగ్గర చాలా బాగున్నాయి.
అక్కడ షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా మేము స్థిరంగా వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే ఒక్కటే ఘాటు, అసలు 10 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. ఇంకా నేను అక్కడ ఉండలేక బయటకైతే వచ్చేసాను. వచ్చి కాసేపు బయట అక్కడ ఇక్కడ తిరుగుతూ వెజిటబుల్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఇంకా మా వాళ్ళే ఇంకా ఆ సరుకునంతా కొనడం ఇలా చేశారు. ఇంకా మళ్ళీ అక్కడ ఉండలేక నేను మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరుగుతూ చూస్తూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్నంత ఓపిక మనకైతే అస్సలు ఉండదు. ఎందుకంటే నేను పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. కానీ మా వాళ్ళు మాత్రం, మా అమ్మ అయితే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కొంటూనే ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. బనానపల్లి మార్కెట్ అంటే కొంచెం శుభ్రంగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. కాకపోతే అక్కడ ఎవరు పట్టించుకోరు. ఏది పడితే అక్కడ వేస్తూ ఉంటారు. ఆవులు తిరుగుతుంటాయి, కుక్కలు తిరుగుతుంటాయి. అవి గలీజ్ చేస్తున్నా కూడా వాటి మీదనే తిరుగుతూ ఉంటారు. అసలు ఇప్పుడంటే చాలా బాగుంది. ఒకానొక టైంలో అయితే బనానపల్లి మార్కెట్ అయితే చాలా రొంపిగా ఉండేది. అది ఎలా అంటే అప్పట్లో కొట్టాలు వేసి ఉన్నాయి, గుడిసెలు టైప్లో పైన తడికలు వేసి అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. బీసీ జనార్దన్ రెడ్డి హయాంలో ఈ మార్కెట్ని ఇలా అయితే తయారు చేయించారు. ఇప్పుడు బాగా చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మేము షాపింగ్ చేసి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్ కొనడం ఇలా ఈరోజు అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కాసేపట్లో ఇంకో వీడియో పెడతాను.